మీరు అడుగుతుంటే ఆన్సర్స్ చెప్పేస్తుండడం అనమాట. సో దట్ ఈస్ ధారణ మీన్స్ ఫైనల్గా ప్రోగ్రామ్ అంతా అయిపోయాక ఎవరెవరు ఏం చెప్పారో గుర్తుపెట్టుకొని ఫైనల్గా చెప్పాలన్నమాట. దట్ ఈస్ ధారణ అనమాట. సో దిస్ ద పూర్తిగా డిపెండింగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ మెమొరీ పవర్. దిస్ ద అవుట్వర్డ్ ఆడిటోరియం, రైట్? సో డిఫరెంట్ పర్సన్స్ ఇలా కనిపిస్తుంటారు. నా కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా దేని మీద ఉండాలి? వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ మీదే నా కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇది 2 రౌండ్స్ పెట్టచ్చు, 4 రౌండ్స్ పెట్టచ్చు, ఇలా పెట్టచ్చు. బట్ ఇక్కడ మనం 1 రౌండే పెట్టుకున్నాం బికాజ్ ఆఫ్ డ్యూ టు లేక్ ఆఫ్ టైంని దృష్టిలో పెట్టుకున్నాం అనమాట. సో అందుకే ఇక్కడ 1 రౌండే పెట్టుకున్నాం. ఇంకా పెట్టుకోవచ్చు. అది ఇండోర్ ఆడిటోరియం అయితే ఇంకా బాగా వచ్చేది ప్రోగ్రామ్ బికాజ్ ఆఫ్ అవుట్వర్డ్ డిస్టర్బెన్స్ ఉండేది కదా, అందుకోసం అని. ఎనీవే బాగా సపోర్ట్ చేశారు. ఓకే మేడం, చెప్తాను మేడం నా కోసం. ఓకే, సో మై నేమ్ ఇస్ బొమ్మరిల్లు నాగేశ్వరరావు. బొమ్మరిల్లు మీన్స్ మా ఇంటి పేరు బొమ్మరిల్లు. ఓకే, అది బిరుదు ఏ అవార్డు కాదు. ఓకేనా? ఓకే, సో నిక్ నేమ్ ఈజ్ వివేక్ సార్ అంటారు, వేదిక్ సార్ అంటుంటారు అలా. ఓకే, మాది పార్వతీపురం. ఇంతకుముందు విజయనగరం జిల్లాలో ఉండేది, ఇప్పుడు పార్వతీపురం మన్యం డిస్టిక్ అయింది. సో ఇప్పుడు మేము ఇక్కడే ఉంటున్నాం, వైజాగ్ గాజువాకలో ఉంటున్నాం. సో మీకు అనిపించవచ్చు ఇంత చేశారు కదా, మ్యాథమెటిక్స్లో సార్ బాగా ఏదో డాక్టరేట్ తీసుకున్నారో అనుకోవచ్చు. మీరు ఎలా అనుకుంటున్నారా? ఎవరైనా డౌట్ ఉందా ఎవరికైనా? సో డోంట్ వరీ, నేను చెప్తే చాలా సింపుల్. నేను 10th క్లాస్లో మ్యాథ్స్ సబ్జెక్టే ఫెయిల్ అయిపోయాను. నేను ఇంటర్మీడియట్లో ఇచ్చేసి నా గ్రూప్ నాది. నా క్లాస్మేట్ కూడా అక్కడే ఉన్నాడు ఆయన. సో ఆయన పేరు నారాయణరావు గారు, ఇక్కడ ఆర్మీ కాలేజీలో ఆయన కూడా జాబ్ చేస్తున్నారు. సో ఆయన కూడా తీసుకొచ్చా. మా ఇద్దరు క్లాస్మేట్స్ హెచ్ఈసీలో బెంచ్మేట్స్ కూడా అనమాట. ఓకే, సో సార్ ఏదో ఇలా ఆయన మ్యాథ్స్లో పెద్ద ఇచ్చేసారు. అది ఏం లేదన్నా, నా 10th క్లాస్లో మ్యాథ్స్ ఇక్కడికి వచ్చి ఏదో గొప్పలు చెప్పాలని చెప్పట్లా. ఓకే, మ్యాథ్స్ అంటే చాలామందికి భయం ఉంటుందా లేదా అన్న? చాలామంది భయం, నాకు కూడా భయం. అందుకే మ్యాథ్స్ సబ్జెక్ట్ పోయింది మేబీ. ఆ భయంతోనే ఇంటర్మీడియట్లో హెచ్ఈసీ గ్రూప్ తీసా. హెచ్ఈసీలో మ్యాథ్స్ ఉండదు, అడగండి మీ టీచర్ చెప్తారు. హెచ్ఈసీ మీన్స్ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఓకే, డిగ్రీలో కూడా బిఏ పాలిటిక్స్ నాది. అక్కడ మ్యాథ్స్ నచ్చలే బికాజ్ ఆఫ్ మ్యాథ్స్ అంటే ఫోబియా. అర్థమవుతుంది నాన్న. సో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో నా రైట్ హ్యాండ్ చూసారు కదా, ఈ ఫింగర్స్ అన్నీ రిమూవ్ చేయాల్సి వచ్చింది. అప్పటికి నేను ఆటో డ్రైవింగ్ చేస్తుండేవాడిని. ఆటో డ్రైవింగ్ చేస్తున్నా అట్ ది ఏజ్ ఆఫ్ 23, మంచి ఏజ్. ఓకే, ఆటో డ్రైవింగ్ చేస్తుంటే వినాయకుడిని దించుతున్నాం మేము. వినాయకుడు దించుతారు కదా వినాయక చవితి సంబరాలకి. వినాయకుడు దించాం. వినాయకుడిని మా టీం అంతా, మా మోటార్ యూనియన్ టీం అంతా వినాయకుడిని ఊరేగింపుగా తీసుకొస్తున్నాం. బాణాసంచా కాల్చాయన్నమాట. ఆ చేతిలో పేలిపోయి ఫింగర్స్ రిమూవ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు లైఫ్ ఇంకా లేదు అనుకున్న టైంలో మా గురువు గారు వచ్చారు, నేరెళ్ళ నారాయణమూర్తి గారు నా దగ్గరికి వచ్చారు. వచ్చి చెప్పారనమాట, డోంట్ వరీ అబౌట్ దట్. చాలామందికి 2 hands 2 legs పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిక్ అనే ఒక లెసన్ ఉంటుంది, మీరు తెలుసో నిక్ అనే పర్సన్ ఉంటాడు. ఆయనకి 2 hands 2 legs ఉండవు. ఆయన నాకు ఎగ్జాంపుల్గా చూపించారనమాట. ఓకే, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా హ్యాపీగా బతుకుతున్నారు. జస్ట్ నీకు ఫింగర్స్ మాత్రం రిమూవ్ అయ్యే. యూ డోంట్ వరీ అబౌట్ దట్. నీకు లైఫ్లో బాగా సెటిల్ అయినంత వరకు నీకు నేను తోడుగా ఉంటాను. ఓకే, డోంట్ వరీ అని చెప్పారు. అప్పుడు నేనేం చెప్పా, సార్ ఏం చేయాలి సార్ చెప్పండి అంటే, ఏం పర్వాలేదు నీది ఇంటర్మీడియట్. అప్పటి వరకు నాది ఇంటర్మీడియట్ అయింది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫైనాన్స్ మోటార్ ఫీల్డ్కి వచ్చేసాను అనమాట. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేక. అయితే సార్ ఏం చేయాలంటే, నువ్వు ఇంటర్మీడియట్ వరకు బాగానే చదివాడు కదా, నా దగ్గరికి రా, నేను మ్యాథ్స్ నేర్పిస్తా, వేదిక్ మ్యాథమెటిక్స్ నేర్పిస్తా. ఓకే, నువ్వు మళ్ళీ కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు అని చెప్పారనమాట. వెళ్ళానా వెళ్ళలేదా? నేను వెళ్ళలేదు. ఎందుకు? మ్యాథ్స్ అంటే భయం కదా సార్. 10th క్లాస్లో నాకు మ్యాథ్స్ పోయింది, మీకు తెలియదేంటి సార్, నేను ఎందుకు సార్ మీ దగ్గర రావాలి? ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే మ్యాథ్స్ లేని ఎగ్జామ్ ఉంటే ఇది ఉండదు సార్, నేను రాను సార్ అని చెప్పాను అనమాట. ఆయన ఒకటే చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి బలంగా ఒకటే చెప్తా విను, ఒక 4 days రా, అర్థం కాకపోతే 5th day నుంచి రావద్దని చెప్పారు. నేను వెళ్ళా ఆయన దగ్గరికి. మైండ్లో ఫిక్స్ అయిపోయి ఏంటి, మ్యాథ్స్ అంటే భయం, నాకు మ్యాథ్స్ రాదని ఫిక్స్ అయిపోయా. 4 days కాదు, ఒక 1 month ఉన్న అలానే ఉంటుంది. ఇంకా అక్కడ ఒక 5 days కంప్లీట్ అయ్యాక అని చెప్తున్నారు. ఓకే, నీకు మ్యాథ్స్ రాదు వదిలే, మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్కేజీ అలా నేర్చుకో అని చెప్పారనమాట. సో అలా నేర్చుకున్నా. ఒక బోరింగ్ ఉంటుంది కదా, వాటర్ ఇలా బోరింగ్ కొడితే వాటర్ వస్తుంది తెలుసా మీకు?
అది దాని కింద పాట్ కొండ పెట్టి వాటర్ కొడుతుంటే వాటర్ వస్తుందా లేదా, ఆ ప్లేస్ ఆక్యుపై అవుతుంది కొన్నాళ్ళకి. తెలుసా మీకు ఆ కుండ తాలూకా పాట్ తాలూకా ప్లేస్ ఆక్యుపై అవుతుంది, ఆ వాటర్ పడుతుంది దగ్గర. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? ఇన్ ద సేమ్ వే నేను ఆయన దగ్గరికి వెళ్ళి లెసన్ వింటుంటే అలాగా ఆ సరస్వతి ఇక్కడ ఈ ప్లేస్లో ఆక్యుపై చేసింది అనమాట ఆవిడ. ఓకే, సో అంటే ఈ సరస్వతి నిలయం అంటారు కదా, తెలుసా మీకు? దిస్ ద వన్ ఆఫ్ ద సరస్వతి నిలయం స్కూల్. ఓకే, అలా సరస్వతి నిలయంలో ఉండి శ్రద్ధగా ఆ గురువులు చెప్పిన విద్యని అభ్యసిస్తే ఆ సరస్వతి వచ్చి ఇక్కడ ఉండిపోతుంది అనమాట. సో అలా నేను ఆయన దగ్గర శ్రద్ధగా విన్నాను, వేదిక మ్యాథ్స్ నేర్చుకున్నాను. వేదిక మ్యాథ్స్ నేర్చుకొని మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫెయిల్, 10th మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన నేను, ఇంటర్మీడియట్లో HEC తీసిన నేను ఈ రోజుకి 119 గంట అష్టావధానం చేశాను. అబౌవ్ 1000 సెమినార్స్, మ్యాథ్స్ సెమినార్స్ కానీ డిఫరెంట్ ప్లేస్ ఆల్ ఓవర్ ఇండియా, ఇంక్లూడింగ్ మ్యాథమెటికల్ టీచర్స్ ఆల్సో. వన్ ఆఫ్ ద ఈవెంట్ 500 మెంబర్స్ మ్యాథమెటికల్ టీచర్స్ కూర్చుని పెట్టి శ్రీకాకుళం డిస్టిక్లో బాసన్ స్కూల్లో మ్యాథమెటికల్ వేదిక్ మ్యాథ్స్ క్లాస్ తీసుకున్నాను అనమాట. వాళ్ళతో కంపారిజన్ నేనేమీ కాదు, వయసులో చూసుకున్నా, ఎడ్యుకేషన్లో చూసుకున్నా, అనుభవంలో చూసుకున్నా కూడా. నేను 2011లో స్టార్ట్ చేశాను, వాళ్ళు అక్కడ రిటైర్ అయిపోయే ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈరోజు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్, డిఫరెంట్ స్కూల్స్కి, కాలేజ్కి వెళ్ళి వేదిక్ మ్యాథ్స్ సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాను. ఇలా అష్టావధానాలు కూడా కండక్ట్ చేస్తున్నా. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా, అవుట్ ఆఫ్ స్టేట్స్లో కూడా స్టూడెంట్స్ ఉన్నారు త్రూ ఆన్లైన్ క్లాసెస్. కరోనా టైంలో ఇంకా ఏం చేయాలి, ఇంకా క్లాసెస్ లేవు కదా అని ఆలోచిస్తున్న టైంలో ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, సార్ ఆన్లైన్ క్లాస్ ఎప్పటి నుంచో మీకు చాలామంది అడుగుతున్నారు కదా, ఒకసారి ఆన్లైన్ జూమ్ యాప్ డౌన్లోడ్ చేసిన ఆన్లైన్ క్లాస్ కండక్ట్ చేస్తే న్యూజిలాండ్, ఐ థింక్ UK, ఒమన్, దుబాయ్ నుంచి కూడా స్టూడెంట్స్ అనమాట. డిఫరెంట్ మన తెలుగు పీపుల్, నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెద్దగా రాదు, తెలుగు వాళ్ళే చాలామంది జాయిన్ అయ్యారన్నమాట. అలాగ ఓన్లీ 1 month కండక్ట్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ మంది పీపుల్ జాయిన్ అయ్యి చాలా బాగా నేర్చుకోవచ్చు, చాలా బాగుంది సార్, ఇంకా నేర్పించి కంటిన్యూ చేయండి అని చెప్పారు. అలా కంటిన్యూ చేసి ఆ కరోనా ఇయర్ అంతా కూడా 2020 ఇయర్ అంతా కూడా ఆన్లైన్ క్లాస్తో చాలా బిజీగా ఉండే. సో తర్వాత సార్ అయితే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళారు కదా, మళ్ళీ వేదిక్ మ్యాథ్స్ ఎందుకు కండక్ట్ చేసి డౌట్ రావచ్చు మీరు. తల్లి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళా. 2011 September 1 యాక్సిడెంట్ అయింది కదా, 2012 Januaryకి నేను ఒక జాబ్లో ఉన్నా, గవర్నమెంట్ జాబ్లో. నమ్ముతారు ఎవరైనా? నమ్మకూడదు, ఎందుకంటే కొత్త వాళ్ళు చేసి చెప్పినా కూడా నమ్మకూడదు. హౌస్ ఇట్ పాసిబుల్ సార్? 2011లో యాక్సిడెంట్ అయితే కట్టుకొని ఇక్కడే వైజాగ్లో బ్యాంక్ టెస్ట్కి వెళ్ళా. సెలెక్టెడ్, నేను ఒక ఎగ్జామ్ సెలెక్ట్ అయిపోయా. ఇంటర్వ్యూలో 1 markలో పోయింది. నేను బాధపడలే 1 markలో పోయింది, బికాస్ ఆఫ్ అరే ఒక ఆటో డ్రైవర్ నేను ఒక ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యాను అని ఒక హ్యాపీనెస్ అనమాట. అంటే ఇక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూడక్కర్లేదు, నేను ఈ వీలో వెళ్ళొచ్చు అనేసి ఒక గట్టిగా నమ్మాను అనమాట. సో 2015లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సెలెక్ట్ అయ్యా మళ్ళీ కూడా. ఓకే, కాకపోతే నేను ఆ జాబ్కి నేను వెళ్ళలేదు నా అంతటా నేను, బికాజ్ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్ టీచ్ చేస్తుంటే 10 మందికి నాలెడ్జ్ ఇలా ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇంతమంది వింటున్నారు, ఇందులో ఒక స్టూడెంట్ అయినా బాగుపడితే అదే నాకు హ్యాపీనెస్ వస్తుందని. అయితే 23లో 3 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లకు సెలెక్ట్ అయ్యా. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే సామర్లకోట రైల్వే స్టేషన్లో టీసీగా జాబ్ చేస్తున్నానమ్మా. సో సార్ ఈ ట్రిక్స్ అని ఎలా చేశారు, ఇవన్నీ మాకు నేర్పిస్తారా? నేర్చుకోవాలనుందా? సో ఎంతమందికి నేర్చుకోవాలని లేదు? రైజ్ యువర్ హ్యాండ్. ఓకే, లేదా? ఎంతమందికి నేర్చుకోవాలని ఉంది? ఓకే, మీ అందరికి నేర్పించాలా? ఆర్ యూ రెడీ? ఓకే, డెఫినెట్లీ ఐ విల్ టీచ్, ఐ విల్ ప్రామిస్ యూ. మీకు డెఫినెట్లీ నేర్పిస్తా. డౌన్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను చేశాను కదా, వీళ్ళు ఎవరైనా చేయగలరా ఈ ప్రోగ్రామ్? అరే ఎందుకు నన్ను చేయలేరు? అరే నేనేమైనా కొంచెం డిఫరెంట్ పర్సన్నా? మీలాంటి వాళ్ళేనా? నేను కూడా అక్కడ చెప్పా కదా, ముందే మీకు హింట్ ఇచ్చా. 10th క్లాస్లో మ్యాథ్సే పోయింది, ఇంటర్మీడియట్లో ఆర్ట్స్ గ్రూప్, డిగ్రీలో ఆర్ట్స్ గ్రూప్ నేను అని చెప్పే కదా. మీరు ఎందుకు చేయలేరు? చాలా నేను బ్రెయిన్ అందరికి ఈక్వల్గా ఉంటుందా లేదా? గట్టిగా చెప్పండి, నిజం చెప్పండి. అందరికి ఈక్వల్గా ఉంటుంది నాన్న. ప్రూవ్ చేయమంటారా? ఇప్పటి వరకు నాకు మీరు ప్రశ్నలు అడిగారు, నేను మీకు ప్రశ్నలు అడుగుతాను, చెప్తారా? ఇప్పటి వరకు నాకు ప్రశ్నలు అడిగారు, మీకు నేను ప్రశ్నలు అడుగుతారంటే నో అంటున్నారు. ఓకే, మీ సబ్జెక్ట్కి సంబంధించి కాదు, పర్వాలేదా? ఓకే, సినిమాలకు సంబంధించి మాట్లాడుకుందాం, ఓకేనా?
చదువు వద్దు కానీ ఇలాంటివి అయితే రెడీ అంతేనా? బాహుబలి సినిమా హీరో ఎవరు? విలన్ ఎవరు? సినిమాలో రాన్న పేరేంటి? మల్లాల దేవా పుల్లల దేవా? స్పెల్లింగ్ కూడా మిస్టేక్ రాదు. ఓకే, ఇది లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కాబట్టి చెప్పేశారు. దాని తర్వాత ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది, ఆయనదే, ఎస్ఎస్ రాజమౌళి. ఓకే, ట్రిబుల్ ఆర్లో ఒక ఆర్ ఎవరండి? ఇంకో ఆర్ ఎవరు? మాకు మేము చదువుకుంటున్నప్పుడు మాకు హీరో హీరోయిన్ పేర్లు తప్ప ఇంకెవరు తెలియదు. మీకు డైరెక్టర్ పేర్లు కూడా చెప్పేస్తున్నారు మీరు. ఓకే, సినిమా పేర్లు చెప్పేస్తాం, హీరో పేర్లు చెప్పేస్తాం, డైరెక్టర్ పేర్లు చెప్పేస్తాం, వాళ్ళు చెప్పిన డైలాగులు చెప్పేస్తాం, వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా చెప్పేస్తాం. ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ రాదు. అర్ధరాత్రి 12 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రశ్న అడిగి చెప్తారా లేదా? 1870 హౌ మచ్? 1870 హౌ మచ్? అక్కడ ఏం జరుగుతుంది? తరగతి గదిలో ఏం జరుగుతుంది? అక్కడ పిక్చర్ కనిపిస్తుంది, రైట్? పిక్చరైజేషన్ అంటారు. ఆల్రెడీ మెన్షన్ దట్ మెమరీ ట్రైనర్ సర్టిఫైడ్ బై ఓరల్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా. ఓకే, అది పిక్చరైజేషన్. ఇక్కడ లెటర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ లెటర్స్ని పిక్చర్స్లో కన్వర్ట్ చేస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మేడం ఎప్పుడైనా ప్రిన్సిపల్ మేడం పర్మిషన్ ఇస్తే నేను వచ్చి డెఫినెట్లీ నేర్పిస్తాను. పూర్తిగా మాట్లాడలేదు బికాజ్ ఆఫ్ సామలకోటకి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. విశాఖ ట్రాన్స్ఫర్ అయితే డెఫినెట్లీ మీకు క్లాసెస్ తీసుకుంటాను మేడం, తప్పకుండా. ఓకే, డెఫినెట్లీ మీకు ఆ ట్రిక్స్ నేర్పిస్తాను. నేర్చుకోవాలందా? ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాలు 9 మంది అష్టావధానాలు ఉన్నారు గణితంలో అవధానం చేసేవాళ్ళు. ఓకే, మీ స్కూల్ నుంచి మినిమం ఒక 50 మంది అవధానాలు చిట్టి అవధానాలు తయారవుతారా లేదా? డెఫినెట్లీ మీ ఇదే ఎనర్జీ మీరు మెయింటైన్ చేయండి. డెఫినెట్లీ నేను నేర్పిస్తాను. ఓకేనా? ఓకే, ఈ అవకాశం కల్పించిన ప్రిన్సిపల్ మేడం గారికి, సాంబశివరావు గారికి, మిగతా ఉపాధ్యాయ బృందానికి, స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ ఆల్.